అందరికీ నమస్తే. మనం ఏ రాష్ట్రంలో అయినా ఓ ప్రభుత్వం ఏర్పడంగా స్కీముల ప్రభుత్వాన్ని చూస్తాం, కానీ తెలంగాణలో మాత్రం స్కామ్ల ప్రభుత్వాన్ని చూస్తున్నాం. గత 10 ఏళ్లలో కేసీఆర్ పేద ప్రజలకు ఏ స్కీమ్ ద్వారా ఎట్లా లబ్ధి పొందుతుంది, రైతు బంధు స్కీమ్ పెట్టి రైతులను రాజు చేయాలి, అట్లా కొన్ని స్కీములు ఆలోచించి పేదవాళ్ళ బతుకులో వెలుగులు చూపించిండు. కానీ నేడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, స్కాములు చేసుకుంటా వాళ్ళ కుటుంబ సభ్యులకు మంత్రివర్గానికి హెల్ప్ చేసుకుంటుండు. ఎందుకంటే మళ్ళీ వచ్చేదేందో సచ్చేదేందో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే జేబు నింపుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. కానీ రేవంత్ రెడ్డి గెలవక ముందుకు ఏం చెప్పిండు, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, మొత్తం ప్రజల గురించే పనిచేస్తా, కుటుంబ రాజకీయాలు చెయ్య అంటాడు. అన్నదమ్ములకు దోచిపెడుతాడు. కేసీఆర్ గారిది స్కీమ్ల ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారిది స్కామ్ల ప్రభుత్వం అని ఇప్పుడే అర్థమవుతుంది. మొన్ననేమో భూ కుంభకోణం, నిన్ననేమో పవర్ కుంభకోణం, ఇంకా ఇట్లా అన్ని ఏడ కాలు దూరితే ఆడ కాలు పెట్టి అన్ని కుంభకోణాలు కోట్లు దండుకునే తప్ప పేద ప్రజలకు చేసింది ఏం లేదు, తెలంగాణ ప్రజలకు చేసింది కూడా ఏం లేదు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, స్థానిక సంస్థల ఈ కుంభకోణాలు అన్నిటికీ బుద్ధి చెప్పాలి.